జగిత్యాల పట్టణంలోని పోచమాడులో ఈ నెల 17 శుక్రవారం రోజున నిర్వహించే హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తపస్ రాష్ట్ర అధ్యక్షులు ఒడ్నాల రాజశేఖర్, పోచమ్మ బస్తీ అధ్యక్షులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ పోచమ్మవాడ బస్తీ ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ గుడి వద్ద సాయంత్రం ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంలో హిందూ బంధువులు కుటుంబాలతో తల్లి రావాలని వారు కోరారు. భారతీయ సంస్కృతిని కాపాడుకుని హిందువుల ఐక్యతను చాటి చెప్పాలని తెలిపారు. మన దేశానికి ధర్మానికి హాని కలిగించే శక్తుల పట్ల వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్క దేశభక్తి భావంతో ముందుకు సాగాలని ఈ ఉద్దేశంతో సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. సమావేశంలో హిందూ సమ్మేళన సమితి పోచమ్మ బస్తీ అధ్యక్షులుగా ఎస్పీ సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శిగా జంగిలి మల్లికార్జున్, మరియు సభ్యులుగా వర్ణాల మహేష్, మాసం రమేష్, సిద్ది దశరథం, బింగి రాజశేఖర్, తోకల రవి, చింతలక్ష్మి, పుప్పాల జయ, ఖర్చు రవళి, అక్కినేని శారద, ఉప్పాల గంగలక్ష్మి, ఈశ్వరి, సుశీల, తర్వదేవేందర్, గంగం సుభాష్, పల్లికొండ రమేష్, గత్తిని మల్లేశం, కొండ్ర జగన్, మార్పాక రాజేందర్, కొనపర్తి లచ్చన్న, మధు, మునీందర్, మాసం రమేష్, మూమారెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. गंगा माता की जय, गौ माता की जय, जय जय माता भारत माता, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి గడపకి, ప్రతి భారతీయుని వద్దకి, ప్రతి బస్తీకి మరి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి సమస్యలు మరి అవి జరగకుండా ఉండాలంటే ఒక భారతీయుడిగా మన బాధ్యత అనే అంశాలని చర్చించడానికి కోసం తేదీ 17 ఏప్రిల్ 2026 శుక్రవారం రోజున సాయంత్రం పోచమ్మవాడలోని ముత్యాల పోచమ్మ తల్లి గుడి వద్ద హిందూ సమ్మేళన కార్యక్రమం కలదు. కాబట్టి పోచమ్మ వాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు కుటుంబంతో కలిసి పూర్తి సమయాన్ని ఆ రోజు కేటాయిస్తూ హిందూ సంఘటిత కోసం, హిందువుల ఐక్యత కోసం, మరి నవభారత నిర్మాణం కోసం, మరి ప్రపంచంలో ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు, మరి ప్రపంచంలో జరుగుతున్నటువంటి సమస్యలకి మరి భారతదేశమే వాటిని తీర్చేటువంటి స్థాయిలో ఉంచేందుకు ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ఈ పౌరుల్ని, ఈ భారతదేశాన్ని కొనసాగించేందుకు మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాను. మన హిందూ సంప్రదాయ ప్రకారంగా ఇవాళ భారతదేశం లోపల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు విజయోత్సవంలో భాగంగా ఏదైతే ప్రతి ప్రాంతాల వారీగా ఇంటింటికి మన హిందూ సంస్కృతిని పునరుద్ధరణ చేసే ప్రక్రియలో భాగంగా జగిత్యాల పోచమ్మ బస్తీలో కూడా 17 ఏప్రిల్ శుక్రవారం రోజున సాయంత్రం 4 గంటలకు ఇక్కడ ప్రాంత హిందూ మహిళా సోదరిమణులు మరియు మన ప్రాంత పెద్దవాళ్ళు అండ్ సహచర మిత్రులందరూ కలిసి హిందూ సంస్కృతిలో భాగంగా ఒక మంచి ఆధ్యాత్మిక సమ్మేళనం జరపాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం ఇక్కడ కూర్చొని ఒక ఆలోచన ప్రకారంగా నిర్ణయాల ప్రకారంగా ఏదైతే 17 ఏప్రిల్ శుక్రవారం సాయంత్రం ఈ ప్రాంగణంలో పోచమ్మ బస్తీ, ఈ పోచమ్మ గుడి అమ్మవారి గుడి ప్రాంగణంలో జరిగే సమ్మేళనంలో మనకి ఏదైతే ఈ ప్రస్తుత పరిస్థితులలో హిందూ సంస్కృతిని ప్రతి ఇంటింటికి గడప గడపకు చేరవేయాలనే ఉద్దేశంతో, తద్వారా ప్రతి కుటుంబం కూడా అది మన జీవన ప్రణాళికలో భాగంగా ఇలాంటి హిందూ సంస్కృతిలోని ముఖ్యాంశాలను తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా చేయాలనే సంకల్పంతో ఈరోజు ఇక్కడ కూర్చున్నందుకు దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజున ఇక్కడ జరిగే కార్యక్రమంలో ఈ ప్రాంతానికి సంబంధించిన గురువులు శ్రీమాన్ నంది వేణుగోపాల స్వామి కౌశిక్ గారు మరియు ఒక మంచి వక్త గారు కూడా వచ్చి మనకు ఇంకా కొన్ని తెలియని విషయాలు తెలుపుతూ ఆల్రెడీ తెలిసిన విషయాలను ప్రణాళికలు ఏ రకంగా ఉంచాలనే ఉద్దేశంతో జరపగలిగే కార్యక్రమానికి అందరూ, ఈ ప్రాంత ప్రజలందరూ సహకరించి వారు మా చేయూతనిచ్చి దీనికి విజయవంతం చేసే ప్రయత్నం చేయాలని ఆశిస్తూ హాజరైన మిత్రులందరికీ నమస్కారం అండి.